హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. డ్యూటీ ఎక్కాను, పికప్కి వెళ్ళాను, వచ్చాను. ఇంకో పికప్కి వెళ్తున్నా. నేను కొంచెం లాంగ్ వేశారు. టిఫిన్ చేశారా ఫ్రెండ్స్? నిన్న ఫుల్ వర్షం ఫ్రెండ్స్. 6 o'clock నేను వెళ్తుంటే మొత్తం తడిచిపోయాను. బ్యాగ్, నేను, ఐడి కార్డ్స్ అన్నీ తడిచిపోయినాయి. చాలా ఇబ్బంది అయిపోయింది. ఎక్కడంటే అక్కడ రోడ్లు జామ్ అయిపోయి అసలు మామూలు బస్సులు అయితే ఫుల్గా ఉన్నారు క్రౌడ్. నేను 6కి స్టార్ట్ అవుతే ఇంటికి వెళ్ళాక 9 అయింది ఫ్రెండ్స్. తడిచి వెళ్ళి స్నానం చేసుకొని కొంచెం ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఈరోజు ఒక షర్ట్ ఆరలేదు, ఇంకో షర్ట్ వేసుకొని వచ్చాను. ఇంకా యూనిఫామ్ కూడా ప్యాంట్ ఆరలేదు, వేరేది వేసుకొని వచ్చాను. ఈరోజు బ్రీతింగ్లో ఏమంటారో తెలియదు. వాళ్ళకి రీజన్స్ చెప్పకూడదు. ఏదైనా డబల్ మెయింటైన్ చేయాలంటే నేను కొత్తగా జాయిన్ అయ్యి కదా, ఇట్లా తీసుకోవాలి ఇంకా శాలరీ పడ్డాక. అదేగో ఇప్పుడు కొత్త కూడా సిగ్నల్ దగ్గర ఉన్న ఫుల్ ట్రాఫిక్. ఈరోజు ఫ్రైడే అయినా కొద్దిగా ఉంది క్రౌడ్. ఇంకా మంత్ ఎండింగ్ కదా, మంత్ ఎండింగ్ ఏం కదా, 18 కదా. కొంతమంది వస్తారు, కొంతమంది వీక్ ఆఫ్ పెట్టుకుంటారు. ఇప్పుడే టీ తాగాను, ఇంకా టిఫిన్ చేయలే. ఇడ్లీ తెచ్చారంట. మీకు లంచ్ చేసేటప్పుడు వీడియో తీద్దామనుకుంటున్నాను. చాలామంది ఉంటారు, మళ్ళీ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే బాగోదని, మళ్ళీ అనిపించుకోవడం బాగోదు కదా ఫ్రెండ్స్ అని. అది మియాపూర్ ఎక్కడో ఇచ్చారు. లాంగ్ ఏం కాదు, ఇక్కడిక్కడ కానీ ట్రాఫిక్ 10 kilometers చూపిస్తుంది. సారీ ఇట్లా చేతితో పట్టుకొని తీస్తున్నాను వీడియో. ఇప్పుడు చేతితో పట్టుకుంటా. ఒక్కోసారి స్టాండ్ ఉంటుంది కార్లో, ఆ స్టాండ్ అనేది పాడైపోయింది. ఇది పాడు చేశారు. నైట్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం కంపెనీలో కారు. ఏం చేస్తారేమో, లొకేషన్ చూసుకొని కూడా ఇబ్బంది అవుతుంది. ఇట్లా చూసుకొని వెళ్తున్నాను. ఇట్లా కింద చూసుకొని పైన చూసేలోపు ఏమైద్దని భయం వేస్తుంది. ఒక పక్క చెప్పాను, కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళకైతే. ఎట్లా అయిద్దమ్మా అంటున్నారు. ఏమో అన్న, నాకేం తెలుసు. వెహికల్ చూసుకోవాలి కదా మనకి ఇచ్చినప్పుడు. అంటే నైట్ పెట్టేసి వెళ్ళిపోతా. ఎవరేం చేస్తారో నాకు తెలుసా ఫ్రెండ్స్, కానీ మన బాధ్యత అంటారు. ఇంకా వాళ్ళు చెప్తారు, మనం వినాలి, ఏం అనకూడదు కదా. సిగ్నల్ పడింది. ఆఫీస్పేట నుంచి వెళ్ళాలి కదా మనం. అది ఫ్రెండ్స్, ఈరోజు కొంచెం ఇప్పుడిప్పుడే ఎండ వస్తుంది. నేను మార్నింగ్ వచ్చాను. మార్నింగ్ కూడా చాలా ఇబ్బంది అయింది. ఎంతైనా వెహికల్ ఉంటే అది ఆ లెక్కే వేరు. పాపం ఎంతోమంది వెహికల్లో ఉన్న పరిస్థితి ఏందని అనుకుంటున్నారు. రోజు నేను బస్ ఎక్కి బస్ దిగి ఎంతైనా టైం చాలా లేట్ అయిపోద్ది. అప్పటికి 5కి లేస్తున్నా. ఇంకా 4:30కి లేవాలంటే ఇక నేను ఎప్పుడు పడుకోవాలి? పడుకున్న వరకునే 11 అవుతుంది. ఇక నిద్ర సరిపోకపోతే కొంచెం హెడ్ఏక్ వస్తుంది, మళ్ళీ మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది. అదే భయం అవుతుంది. లొకేషన్ చెప్తుంది. నిద్ర బాగుంటేనే కదా మనం హెల్తీగా ఉంటాం. ఇది ఒక్కసారితో పోయేది కాదు కదా, బతికినన్ని రోజులు చేసుకోవాలి, కష్టమో నష్టమో. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇంకొక ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఉంటాం. మేము రూమ్మేట్లు ఇద్దరం కుక్కడపల్లిలో. ఇంకా పొద్దున లేసి ఇంకా టిఫిన్స్ అన్నీ మనకు ఆఫీస్లో కూడా సరిపోతుంది. ఇక్కడ ఫుడ్ ఇదివరకు బాగుండే, ఇప్పుడు అంత బాగోట్లేదు. ఇంకా అట్లా అని చెప్పకూడదు కదా. ఏదో ఒకటి. నిన్న అసలు తినలేదు. నిన్న ఒకసారి తింటున్నా, ఒకసారి తినట్లేదు. ఇట్లా వెళ్ళిపోవాలి లైఫ్ అన్నప్పుడు. ఇంకెప్పుడు వండుకొని ఎప్పుడు తీసుకొని టైం ఉండలేదు. నిద్రే అసలు మార్నింగ్ ఇట్లా కళ్ళే అది ఓపెన్ అవ్వట్లేదు. అలిసిపోయి బాడీ పెయిన్స్ నడిపి ఉంటాం కదా. 5-6 ట్రిప్పులు వేస్తాం మేము. ట్రాఫిక్ ఉన్నా ఏమున్నా వెళ్ళిపోతూ ఉండాలి. మనం ఏం మాట్లాడడానికి ఉండదు. ఎందుకక్క మరి ఫీల్డ్ ఎత్తుకోరంటే నాకు ఇష్టం డ్రైవింగ్ అంటే. ఒకప్పుడు ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు, ఇప్పుడే ఫుల్ ట్రాఫిక్. నేను అన్మ్యారీడ్ అండి, చెప్తున్నాను మీకు. మ్యారేజ్ అయింది అనుకుంటారు కదా ఎవరొకరు. నేను అన్మ్యారీడ్. అది కదా, మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఎవరికైనా కష్టం తప్పదు కదా. చేసుకుంటూ పోవాలి పని. చాలా జీతాలతోటి. ఇదివరకు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇంకా రీచ్ అయ్యి తీసుకొని రావాలి. ఇదివరకు సాటర్డే ఉండేది కాదు, సాటర్డే కూడా ఉంటుంది చెప్పే కదా. ట్రిప్స్ ఏమి ఉండవు. జస్ట్ వచ్చి మార్నింగ్ వచ్చి
ఈవినింగ్ వరకు కూర్చొని వెళ్ళాలి 4-5 వరకు. అది ఫ్రెండ్స్ ఈరోజు నా వ్లాగ్. నా వీడియోని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఈ రూట్ కూడా మీకు తెలిసింటే కామెంట్ చేయండి, నేను చెప్పను, ఆల్రెడీ చెప్పాను, సారీ. పర్లేదు, అయినా వినని ఉంటారుగా, కామెంట్ చేయండి, ఓకేనా. ఉంటాను మరి. ఎవరైనా సేఫ్గా వెళ్ళండి, అంబ్రెల్లా మెయింటైన్ చేయండి. నాకు జాకెట్ లేదండి, కొనుక్కోవాలి ఇంకా ఫస్ట్ తర్వాతనే. ఫుల్ తడుస్తున్నాం కదా, మీరు కూడా తీసుకోండి, ఓకేనా. మన హెల్త్ పాడైపోతే మనకి ఎవ్వరు చూసేటోళ్ళు ఉండరు. మనది మనం చూసుకోవాలి. అంటారు నేను జ్యూస్ చేస్తా, పొడి చేస్తా, చేసేస్తా అని. అది మాటల వరకే ఉంటుంది, లైవ్లో ఏది ఉండొచ్చు కొంతమందికి. నేను తప్పు పట్టట్లేదు, అది ఎవరు చాయిస్ వాళ్ళది బట్టి ఉంటుంది, ఓకేనా. కొంతమంది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. సేఫ్గా ఉండే ఎండ వస్తుంది ఇప్పుడిప్పుడే, ఓకేనా. ఇంకా ఉంటానండి, బాయ్ అండి. సేఫ్గా వెళ్ళి సేఫ్గా ఇంటికి చేరుకోండి. ఇదే మీ లేడీ డ్రైవర్ మరియాని. బాయ్, జే డ్రైవర్.